హిపీస్ యాక్చువల్లీ నేను ఆ మూల నిన్నాను, ఆడ నుంచి ఇడికి మొత్తం నడుచుకుంటూ వచ్చినాను. ఎందుకంటే ఇక్కడ ఫ్లో బీభత్సంగా ఉంది. సో దీన్ని చూద్దాము, దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేద్దాము అనేసి ఇట్లా వచ్చినాను. సో తొందరగా చూసుకొని వెళ్ళిపోదాం. అసలు ఈడంతా కొంచెం బాగాలేదు. పిచ్చ కొంచెం ఫ్లో అయితే ఇక్కడ ఎంత ఫాస్ట్ పోతున్నాయంటే సౌండ్ ఈడిదాకా వినిపిస్తుంది. మీకు ఎంత మాత్రం వినిపిస్తుందో నాకు తెలియదు, కానీ సౌండ్ నాకు ఈడిదాకా వినిపిస్తుంది. చూసారా, అదిరిపోయింది అట్లే ఈ లొకేషన్. మెయిన్ ఏంటంటే ఈ రాళ్ళ మీద ఎక్కడ పాచ్ ఉంది, ఎక్కడ నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ జారుతుంది, ఇవి చూసుకొని నడవాల్సి ఉంటుంది. ఎందుకంటే అసలే ఇక్కడ ఒక్కసారి కింద పడినామనుకో ఇంకా ఈ చలికి ఆ పెయిన్ అంత ఈజీగా పోదు. లేదా పడకపోయినా జస్ట్ నీళ్ళల్లో కాలు వేసినామనుకో పొరపాటున, ఇంకంతే ఆ తడికి జర్నీ మొత్తం ఇంకా సినిమా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పోవాల్సింది ఈడ యాక్చువల్లీ అప్పటి నుంచి 2-3 రకరకాల పిట్టలను అయితే చూసినాను. ఆడ కూడా ఒకటి ఉంది, మీకు ఎంత మాత్రం కనిపిస్తుందో తెలియదు నాకు. సో బర్డ్స్ అయితే సూపర్ ఉన్నాయి, కలర్ఫుల్గా. ఇప్పుడు ఈ వాటర్ అంతా దాటుకొని పోవాలి మనం, కాళ్ళు తడవకోకుండా. అది టాస్క్. వీడేందో పూజలు గీజలు బాగా చేసినట్టున్నారు. ఆ తాడులు ఈ తాడులు ఏమేమో కనపడుతున్నాయి ఇక్కడ. మొత్తానికైతే దాటేసినాము. ఇంకా ఈ రాళ్ళన్నీ ఎక్కేసేసి ఆడుంది కదా కారు, ఆ కారు మందే. సో ఇంకా ఆడికి పోవాలి ఇప్పుడు. అసలు ఈ రాళ్ళు చూడండి ఏమున్నాయో. హిప్పీస్ వెల్కమ్ బ్యాక్. సో టైం ఏమో 4 అవుతుంది ఇప్పుడు. మేము పొద్దున అక్కడ షిమ్లాలో నల్దేరా మా హోటల్ తెలుసు కదా, అక్కడ స్టార్ట్ అయ్యే టైంకి 9 అయ్యింది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్లుగా మేము హైవే రోడ్ తీసుకోకుండా ఇంకో రోడ్ తీసుకున్నాం కదా. కరెక్ట్ ఇక్కడ బంజార్ అనే ప్లేస్లో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. సన్న రోడ్డు ఊర్లో. అవతల సైడ్ నుంచేమో లారీ అండ్ బస్సు వస్తూ ఉన్నాయి. అండ్ యూతల సైడ్ ఏమో ఎవడో ఎక్స్యూవీ వాడు పార్కింగ్ పెట్టేసినాడు రోడ్డు మీద. దానివల్ల ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ అక్కడే వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దానివల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు మేము అట్లీస్ట్ కులు దగ్గరికి ఈవినింగ్ కొంచెం లైట్ ఫెయిల్ అవ్వక ముందే అయినా పోతాం అనుకున్నాం, కానీ బట్ అది జరిగేలా లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము మార్నింగ్ ఓన్లీ రూమ్లో బ్రెడ్ తినేసినాం అంతే. సో అప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకేం చేయాలి, జస్ట్ 2 స్లైసులు బ్రెడ్ అంతే, అంతకుమించి ఇంకేం తినలా. ఫుల్ ఆకలేస్తా అంటే ఇక్కడేదో కనపడితే రెస్టారెంట్, ఇక్కడే ఆపినాము ఫుడ్ తిందామని. అస్సలు వల్ల కావట్లేదు. అండ్ నా వరకు నాకు హ్యాపీ ఏంటంటే కొంచెం అలవాటు అవుతుంది ఈ ఘాట్స్లలో కార్లో కూర్చున్నా, అంటే కంట్రోల్ చేసుకోవడము, అంటే వామిటింగ్స్ ఇట్లాంటివన్నీ చేసుకోకుండా. ముందైతే నేను అసలు తినేవాడిని కూడా కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం కార్లో పోవాల్సి వస్తుంది. అట్లాంటి టైంలో నేను ఏమీ తిన్ను, ఎందుకంటే తింటే కక్కేస్తాను అనేసి. బట్ స్లోలీ అలవాటు చేసుకుంటున్నా. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు తినేకి కూడా ఆగినాం కదా, నేను కూడా తింటాను ఏదో ఒకటి. హోప్ఫుల్లీ అక్కడికి రీచ్ అయ్యేంత వరకు ఆమ్లెట్లు గీమ్లెట్లు ఏమైనా అనేసి. సో అండ్ ఇక్కడ
బ్యూటిఫుల్ ఉంది యాక్చువల్లీ ఈ రివర్ అంతా సూపర్ ఉంది. బట్ ఇంకా మాకేందంటే బీఎస్ రివర్ వీళ్ళేమో నార్త్ ఈస్ట్ బియాస్ రివర్ అని పలుకుతున్నారు, దాన్ని ఎట్లా పలకాలో తెలియదు. అక్కడ వ్యూ కానీ వచ్చినట్లయితే కొంచెం ముందరికి వెళ్తే కులు దగ్గర ఉంటుందంట దాని వ్యూ మొత్తము. సో ఫస్ట్ నేను చెప్పినాను కదా ఒక 40-50 కిలోమీటర్స్ దాకా సత్లజ్ రివర్ ఉండింది అనేసి, అట్లనే ఈ బీస్ రివర్ కూడా వస్తుందంట. అక్కడికి రీచ్ అవ్వలేమేమో అనిపిస్తుంది లైట్ ఫెయిల్ అయ్యే లోపు. సో తెలియదు మరి, అక్కడికి కానీ రీచ్ అయినట్లయితే అక్కడ డ్రోన్ ఫ్లై చేద్దాం అనుకున్నా. ఇప్పుడేమో ఇంకా తినేసరికే ఒక 40-45 మినిట్స్ అయిపోతుంది. సో ఇంకా దారిలో ఎక్కడైనా మంచి స్పాట్ ఉన్నట్లయితే అక్కడ డ్రోన్ ఫ్లై చేస్తా, లేదంటే తెలియదు మరి ఈరోజు అవుతుందా లేదా అనేసి. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు మెయిన్లీ నేను ఫస్ట్ టైము స్నోని చాలా క్లోజ్గా చూసినాను అన్నట్లు. యాక్చువల్లీ దారిలో ఒక పీక్ పాయింట్కి రీచ్ అయినాం మేము, ఈ బంజారా అని చెప్పినాను కదా, అది రాకముందే ఒక 20 కిలోమీటర్స్ బ్యాక్. అది రీచ్ అవ్వగానే కొంచెం పైకి వెళ్తుండగానే అటు సైడ్ కొంచెము ఇటు సైడ్ కొంచెము మంచు కనిపిస్తూ ఉన్నింది. అంటే ముందు రోజే పడిపోయి ఆగిపోయిండేది, అట్లా లైవ్ పడతా ఉన్నిలా. కొంచెం 1 or 2 కిలోమీటర్స్ అట్లా ముందుకు వెళ్ళగానే ఎటు చూసినా మంచే. రోడ్స్ వచ్చి అంటే క్లియర్ చేసి నిన్నారు, ఆ జేసీబీలు అవన్నీ వచ్చేసేసి మెయిన్ రోడ్ మీద ఉండేది మాత్రం మంచుని క్లియర్ చేసేసింది. బట్ చుట్టూ ఎటు చూసినా కూడా ఫుల్ మంచు ఉండింది. నేను ఫస్ట్ టైం అంత క్లోజ్లీ అంటే మంచుని చూడడము. సో చాలా థ్రిల్లింగ్ అనిపించింది అండ్ బ్యూటిఫుల్ ఉన్నింది. అదంతా కూడా నేను క్యాప్చర్ చేసినాను, అంటే ఆ స్నో ఎట్లుంటుంది ఏంది అనేది. సో అవి కూడా నేను డెఫినెట్లీ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. ఎంటైర్ రూట్ ఎక్స్ట్రాడినరీ ఉన్నింది, మీరైతే తప్పకుండా చూడాలి ఈ రూట్ అయితే. సో అందుకనే నేను ఎంటైర్ మోస్ట్ ప్రాబబ్లీ మ్యాక్సిమం అంటే రూట్ ఉండేదంతా కలిపి ఈ వీడియోలో పెట్టేస్తాను. సో మిస్ చేయకండి. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు, అంటే ఈ రూట్లో మీరు రావచ్చా రావద్దా ఏంటి అనేది. సో అట్లా అల్టిమేట్ ఉంది ఈ పీస్ ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ చూస్తున్నారు కదా ఈ ప్లేస్ కూడా కరెక్ట్ మేము ఆపినాం కదా రెస్టారెంట్, ఆ రెస్టారెంట్ ఎదురుగానే ఇక్కడంతా రివర్ ఫ్లో అవుతూ చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ఎక్కడ చూసినా ఎటు తిరిగినా ఎటు కెమెరా పెట్టినా లేదా మనం ఎటు చూసినా కూడా సూపర్ ఉన్నాయి లొకేషన్స్ అన్నీ. పిచ్చగా ఉన్నాయి అసలు, బ్యూటిఫుల్ ఉన్నాయి, సీనిక్గా ఉన్నాయి. ఇక్కడ ఏదో ఒకటి తినేసి ఫుల్ ఆకలేస్తుంది అసలు. పొద్దున ఏదో బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు ప్రాపర్లీ, జస్ట్ 2 బ్రెడ్ ముక్కలు తిన్నాము జామ్ వేసుకొని, అంతే, ఇంకేం తినలేదు. ఇప్పుడేమో 4 అయిపోతుంది అండ్ ఏ రోటీలు ఆర్డర్ చేసినాము, అవి తినేగానే ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోవాలి. ఓకే పీస్ ఫైనలీ ఆల్మోస్ట్ ఒక 5 రోజులు అయింది అనుకుంటా నేను నాన్ వెజ్ తిని. పైగా ఈ నా కొడుకు ఈడు హెచ్పిలో బర్డ్ ఫ్లూ ఉంది, నెంబర్ 2 పొజిషన్ నెంబర్ 1 పొజిషన్ అని టెన్షన్ పెడతా ఉన్నాడు ఇన్ని రోజులు. సో ఈరోజు అయితే రిస్క్ చేసేస్తున్నా, బాగా ఆకలిస్తుంది. మొత్తానికైతే ఆమ్లెట్. ఓకే పీస్ మొత్తానికైతే మనాలి రీచ్ అయినాము. టైం వచ్చి 8 అయ్యింది. ఇక్కడ నుంచి మాకు మొత్తం మంచు పర్వతాలు కనిపిస్తాను నీట్గా. రాత్రి అయినా కూడా అది వెలిగిపోతుంది. డెఫినెట్లీ మీకైతే కనపడదు ఈ కెమెరాలో, ఎందుకంటే మన ఐ సెన్సిటివిటీ కంటే ఈ కెమెరాలు అంత పెద్ద గొప్ప ఏమి ఉండవు. సో మన ఐస్ వేరే లెవెల్ ఉంటాయి. సో మాకు ఎంత నీట్గా తెలుస్తుందంటే ఇక్కడ మంచు పర్వతాలన్నీ సూపర్ ఉంది అసలు. సో యాక్చువల్లీ 2 ఉన్నాయి ఇక్కడ క్లబ్ మహీంద్రాలు, అండ్ మేము మళ్ళీ క్లబ్ మహీంద్రాకే వచ్చినాము. అండ్ దీని పేరు నాకు కరెక్ట్గా తెలియదు, ఏం పేరు దీని పేరు. ఒకటి వైట్ మీడోస్ అని ఒకటి ఉంది, అది కాకుండా ఇంకోటి మనాలిలో మేము దిగిండేది. సో సూపర్ ఉంది యాక్చువల్లీ ఇక్కడ నుంచి వ్యూ అయితే. ఇప్పుడే మా బ్యాగ్స్ అన్నీ అక్కడ శానిటైజ్ చేస్తున్నారు. సో బ్యాగ్స్ అన్నీ ఆడ పెట్టేస్తున్నాము. అండ్ మీకు ఒకసారి జస్ట్ రిసెప్షన్ అది లుక్ ఇచ్చి చూపిస్తాను. చాలా బాగుంది, ఇది కూడా సింపుల్గా ఉంది బట్ సూపర్ ఉంది. అండ్ ఇక్కడ మనకు షాపింగ్ అట్లా కూడా ఉంది అన్నట్లు ఇక్కడ లోకల్ స్టైల్. అండ్ ఇంకా చెక్ ఇన్ అవ్వగానే ఒకసారి రూమ్ టూర్ కూడా, ఎందుకంటే వన్స్ మేము దిగిన తర్వాత గలీజ్ అయిపోతుంది ఎలాగో, కాబట్టి వాళ్ళు ఇచ్చేటప్పుడు చూస్తేనే బెటర్, అంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది రూమ్ ఎట్టుంటుందనేసి. కొంచెం ఓల్డ్ బిల్డింగ్ ఉన్నట్టుంది. యాక్చువల్లీ ఇది ఫస్ట్ ప్రాపర్టీ అనుకుంటా నాకు తెలిసి క్లబ్ మహీంద్రా వీళ్ళది మనాలిలో. కొంచెం ఓల్డ్ స్టైల్లో ఉంది ఐడియా. క్లబ్ మహీంద్రా మొత్తం మీద ఆనవాయితీ ఉన్నట్టుంది ఈ అన్నిట్లో. అంటే ఇదే ఐటమే ఇస్తారా? కాశ్మీరీ కవా. సో రూమ్కి వెళ్తున్నాము.
హోప్ఫుల్లీ ఇది కొంచెం బెటర్ వ్యూ ఉంటుందనేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదే పనిగా అడిగాము రిసెప్షన్లో, కొంచెం బెటర్ వ్యూ ఏమన్నా ఉన్నది అయితే చూడండి అనేసి. వీఆర్ గివింగ్ ద బెటర్ వ్యూ అన్నాడు, చూద్దాం ఏమాత్రం ఉందో. నాకేందంటే ఓన్లీ మంచు పర్వతాలు ఉన్నాయి కదా అక్కడ కింద, మనం బయట నుంచి చూసినాము, అది కానీ కనపడతా కానీ బాల్కనీ నుంచి లేదా బెడ్రూమ్ నుంచో లేకుంటే ఎక్కడనో ఒక చోటు నుంచి ఆ వ్యూ కానీ వచ్చినట్లయితే సూపర్ ఉంటుంది. సో వెళ్తున్నాం, ఇటు నుంచి వెళ్ళాలి మన రూమ్కి. యా ఇటు సైడ్ ఎంత అయితే కనిపిస్తున్నాయి, బట్ రూమ్ నుంచి చూద్దాం. యాడ్ నుంచి ఆడికి పోతా ఉన్నట్టుంది నాకైతే అంతా. మనం ఆ నల్దేర క్లబ్ మహీంద్రా అయితే ఫుల్ లైటింగ్స్తో వెలిగిపోతూ ఉంది, బట్ ఇక్కడ మాత్రం కొంచెం డార్క్గా డల్గా పాతకాలపు లాడ్జ్లు రూమ్స్ ఉంటాయి కదా అట్లుందనమాట. సో వచ్చేసిందనమాట మన రూము. గబ్బు కొడుతుందండి. సో కీ యాక్టివేట్ అయినట్లేదు, కార్డు మళ్ళీ పోయినాడు తీసుకొచ్చేకి. కుడికాలు పెట్టి పోమ్మా, ఎందుకంటే మంచి వ్యూ కావాలి. మనది అత్తోళ్ళు ఇల్లు. ఎవరు పిల్లని పట్టినావా ఇక్కడ? పట్టినా. ఓకే. సో రూమ్ వ్యూ చూడండి బా మీరే. ఏంది బా ఇక్కడ మెట్లన్నీ ఉన్నాయి. సో ఈడ బెడ్రూము, ఇదే బెడ్రూమ్ రా. ఇది హాలా? ఓహో అవునా. సో ఇక్కడ నుంచి మనకు గ్లాసెస్ ఇవన్నీ ఉండి విండోస్. ఇక్కడ వార్డ్రోబ్ ఇచ్చినాడు. వాష్రూమ్ ఒకసారి క్విక్గా. ఓకే. అప్ అండ్ డౌన్ 2 వాష్రూమ్స్. సో 2 వాష్రూమ్లు 2 బెడ్రూమ్ అంట బా ఇది. ఓకే. పైన కూడా బాత్రూమ్ ఉంది, 2 బాత్రూమ్లు. కొండలేవురా ఇదిగోరా అనిపిస్తుందా? ఓ సూపర్. కొండ వ్యూ ఉంది మొత్తానికైతే. మనము ఆడైతే వ్యూ లేదు అనేసి ఏడుస్తా ఉన్నాను. ఈడైతే వ్యూ బాగా బీభత్సంగా ఉంది. అదే మెయిన్ కొండ, కింద పైన రెండిటిగా అనిపిస్తుంది. వాష్రూమ్ చిన్నదే వాష్రూమ్ ఇది, యాక్చువల్లీ నార్మల్గానే ఉంది, వెరైటీగా హైఫైగా అయితే ఏం లేదు. అరే ఇది అది తీలేమా ఇక్కడ విండో? సైడ్కి ఉంది.